కీర్తన సంఖ్య 13. ఈ కీర్తనలో 6 వచనాలు ఉన్నాయి. ఈ 6 వచనాలని 3 భాగాలుగా చేశాను. మొదటి భాగం మొదటి 2 వచనాలు. యెహోవా, ఎన్నాళ్ల వరకు నన్ను మర్చిపోవదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవై ఉందువు? ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? బహుశా సౌలు దావీదును తరుముతున్నప్పుడు దావీదు వెళుతున్నటువంటి కృంగిన స్థితిలో ఈ మాటలు మాట్లాడాడేమో. ఎన్నాళ్ళ వరకు, ఎంతకాలము, ఎంతవరకు అనే పదాలు కీర్తనలో మాటి మాటికి వినపడతామని. సో బహుశా దావీదు కృంగిన స్థితిలో అవిశ్వాసంతో దేవుణ్ణి ప్రశ్నించాడు. సర్వసాధారణంగా మనం కూడా అంతే. మనకి ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకో, వెంటనే పరిష్కారం అయిపోవాలి. ఇలా బటన్ నొక్కంగానే మనకు జవాబు వచ్చేయాలి. అటువంటి ఏజ్లో మనం ఉన్నాం. రెండవ భాగం 3-4 వచనాలు. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్రను అందకుండాను, వాని గెలిచితనని నా శత్రువు చెప్పుకొనకుండాను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండా ఉండను. నా కన్నులకు వెలుగిమ్ము. దేవుణ్ణి ప్రశ్నించిన దావీదు ఇప్పుడు విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. దేవా, నా మీద దృష్టించు, నా ప్రార్థనకు జవాబివ్వు. నా శత్రువు నా మీద గెలవకుండా, నా శత్రువు ఎదుట నేను పడకుండా నాకు సహాయం చేయమని అడుగుతున్నాడు. దావీదుకు తెలుసు, దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు. సౌలు అసూయ చేత ఆయన తరుముతున్నాడని దావీదుకి తెలుసు. అయితే ప్రాణాపాయం వచ్చినప్పుడు సర్వసాధారణంగా ఎటువంటి వాళ్ళైనా కొంచెం అటు ఇటు అవుతూ ఉంటారు. బహుశా దావీదు కూడా ముందు దేవుని ప్రశ్నించాడు. అయితే తర్వాత ఆయనకు అర్థమైంది అది తప్పని, వెంటనే విశ్వాసంతో ప్రార్థించాడు. ఆ తర్వాత భాగం 5-6 వచనాలు. నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. నేను ఆయనను కీర్తించెదను. ముందేమో దేవుణ్ణి ప్రశ్నించాడు, ఎందుకంటే సందేహించాడు. ఆ తర్వాత ఆ సందేహాన్ని పక్కకు పెట్టి విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ఇప్పుడు సందేహం పోయి ప్రార్థన అయింది. ప్రార్థన పోయి స్తుతి కీర్తన పాడేలాగా ఆయన్ని నడిపించింది. అందుకే దీనికి పెట్టిన పేరేంటంటే, దేవునిపై దావీదుకున్న విశ్వాసం ఆయనను ఆనందంగా స్తుతిస్తూ ఒక గీతం పాడేలా అతని నడిపించింది. దేవుని కృప ఆయన్ని ఆదరించింది. దేవుని కృప ఆయన పరిస్థితిలో ఆయనకి సమాధానం ఇవ్వటం జరిగింది. ఆయనకు రక్షణ ఇవ్వటం జరిగింది. హర్షిస్తున్నాడు. దేవుడు నాకు మహోపకారములు చేసి ఉన్నాడు కనుక నేను ఆయనను కీర్తించదును అని అంటున్నాడు. అంచేత కీర్తనకు పెట్టిన పేరేంటంటే, కృంగిన వేళ ప్రభు అయిన దేవుణ్ణి ప్రశ్నించే దానికి బదులు విశ్వాసంతో ప్రార్థించాలి. తగిన సమయంలో దేవుని కృప వలన కృంగుదల ఆనందంగాను మరియు ప్రార్థన స్తుతి కీర్తనగాను పరిణమిస్తుంది. మరొకసారి చెప్తున్నా, కృంగిన వేళ ప్రభు అయిన దేవుణ్ణి ప్రశ్నించే దానికి బదులు విశ్వాసంతో ప్రార్థించాలి. తగిన సమయంలో దేవుని కృప వలన కృంగుదల ఆనందంగాను మరియు ప్రార్థన స్తుతి కీర్తనగాను పరిణమిస్తుంది. బైబిల్ గ్రంథంలో కీర్తన 13 ద్వారా దావీదును దేవుడు మనకు ఒక మోడల్గా పెట్టాడు. పాఠం నేర్చుకుందాం, ఆధ్యాత్మికంగా పురోగతి సాధిద్దాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.